నమస్కారం. నేను కె మనోహర్, ప్రొఫెసర్ విజయస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం యానిమల్ మోడల్స్ గురించి చదివాం. ఏ యానిమల్ని ఏ విధంగా డిఫరెంట్ స్టడీస్ చేయడానికి ఎట్లా యూజ్ చేస్తారో, అదేవిధంగా ఈ క్లాస్లో వచ్చేసి వాటికి సంబంధించిన పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ యానిమల్ టెస్ట్. సో అన్ని యానిమల్స్ అన్ని దగ్గర యూజ్ చేయలేము. ఓకే, కొన్ని పరిమితులని అంటే ఎక్కడ మనం యూజ్ చేయలేము, వాటి వల్ల మనకి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అనేది మనం స్టడీ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్స్ టు అప్రోచ్ టు యానిమల్ యూస్. ఒకవేళ యానిమల్స్ని కష్టపెట్టకుండా, యానిమల్స్ని యూజ్ చేయకుండా మనం ఏమన్నా స్టడీస్ చేయగలమా? సో దాని గురించి మనం ఇక్కడ మనం కాంటెంట్స్లో వచ్చేసి మనం కావాల్సింది, సో ఎందుకు యానిమల్స్ని మనం ఎగ్జాక్ట్గా హ్యూమన్ లాగా ఎందుకు యూజ్ చేయలేం? సో మేబీ అది డిఫరెంట్ స్పీసీస్ అయినా, లేకపోతే ఆ యానిమల్స్ని మనం వేరే ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పెడతాం, ఒక కేజ్లో పెట్టుంటాం కాబట్టి దాన్ని అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ చేంజ్ అవుతుందా, లేకపోతే మెథడాలజికల్ క్వాలిటీ అండ్ క్రానిక్ హై డోస్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్టర్నేటివ్ టు అప్రోచ్ టు యానిమల్ స్టడీస్. యానిమల్ స్టడీస్ని రిడక్షన్, రిప్లేస్మెంట్, రిఫైన్మెంట్ అనే 3 ఫార్మ్స్ ద్వారా మనం యూసేజ్ ఆఫ్ ది యానిమల్ని తగ్గించవచ్చు. అంటే ఇన్ అదర్ టర్మ్స్, ద సఫరింగ్ ఆఫ్ ది యానిమల్స్ కెన్ బి రెడ్యూస్డ్. సో యానిమల్స్ని ఇంటర్ స్పీస్ డిఫరెన్స్, stressful environment and protocol, methodological quality, and chronic high dose rodents. So interspecies differences. So animals ని దో మనకి అనటమిక్గా, ఫిజియాలజీ కానీ దగ్గరగా ఉన్నా కానీ, సో ఒక్కొక్క యానిమల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పను చూద్దాం. ఒక కప్ప అది మనకి బురద నీటిలో ఉంటుంది, అయినా కానీ దానికి ఇన్ఫెక్షన్స్ ఎటువంటివి రావు. ఎందుకు రావంటే దానికి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది. నేచర్ గివెన్ సమ్ స్పెషల్ ప్రొటెక్షన్ టు దీస్ యానిమల్స్. అదే మనకి ర్యాట్ అనుకుందాం, ఒక మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్లో ఉంటాయి, బట్ స్టిల్ దీస్ ఆర్ నాట్ సఫర్ విత్ ద ఇన్ఫెక్షన్స్. అంటే వీటికి ఒక్కొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ వల్ల మనము ద డిసీజ్ ప్రోగ్రెషన్ మనలో యానిమల్స్లో సేమ్గా ఉండదు. సో ఇది ఒకటి మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద డిఫరెన్స్ ఇన్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్ ఆఫ్ ది ఫార్మాస్యూటికల్ ఏజెంట్స్ అండ్ టాక్సిన్స్. మనం యానిమల్కి డ్రగ్ ఇచ్చేసి మనం ట్రీట్మెంట్ చేస్తుంటే, సో ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ ఇన్ హ్యూమన్. సో ఆ ఒక డిఫరెన్స్ మనం కన్సిడర్ చేయాలి. ద డిఫరెన్స్ ఇన్ టాక్సిటీ ఇన్ ఫార్మాస్యూటికల్స్. సో అన్ని యానిమల్స్కి అన్ని కెమికల్స్ సేమ్గా ఉండవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్లెట్ ఉంది. చాక్లెట్ ఈస్ టాక్సిక్ టు మోస్ట్ ఆఫ్ ది ర్యాట్స్. ఓకే, సో అంటే వాటికి టాక్సిన్ ఉన్నది మనకి టాక్సిన్ కాకపోవచ్చు, లేకపోతే మనకి టాక్సిన్ ఉన్నాయి వాటికి టాక్సిన్ కాకపోవచ్చు. సో అందుకని యానిమల్ స్టడీస్ని అంటే బికాజ్ ఆఫ్ ది స్పీసీస్ వేరియేషన్, ఆ జాతి వేరు మన జాతి వేరు. సో దీనివల్ల మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ యానిమల్ని హ్యూమన్లో ఎగ్జాక్ట్ కంపేర్ చేయలేము. రెండో కారణం ఏంటంటే ఆ యానిమల్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అనేది. సో ఆ యానిమల్ని ఒక చిన్న పంజరంలో పెట్టేస్తాం, లైఫ్ లాంగ్ దాంట్లోనే ఉంటుంది అది. దానికి అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కానీ న్యాచురల్ బిహేవియర్ కానీ ఎటువంటి స్కోప్ ఉండదు. సో అలాంటప్పుడు యానిమల్ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు సో దాని బిహేవియర్ వేరేగా ఉంటుంది. అదేవిధంగా దాన్ని పట్టుకునేటప్పుడు కానీ, దాని నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకునేటప్పుడు కానీ, ఓకే, కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు కానీ, సో ఆ యానిమల్ దాని ప్యాథోఫిజియాలజీ పారామీటర్స్ దానికి మనకి డిఫర్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనకి ఈ యానిమల్లో వచ్చే రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని చెప్పలేము. సో అట్లనే ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ది క్రానిక్ హై డోస్ రోడెంట్స్. సో ఇప్పుడు యానిమల్కి ఇండ్యూసిబుల్ ఎంజైమ్స్ కానీ, ఎపిథీలియల్ షెడ్డింగ్ కానీ, డిఎన్ఏ టిష్యూ రిపేర్ మెకానిజం కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్. సో అందుకని ఒకవేళ మనకి ఈ యానిమల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ సో మనకి హ్యూమన్లో పాజిటివ్గా రావాలని ఎటువంటి రూల్ లేదు. The differences in a rodent physiology when compared to the human. Example, increased metabolic and decreased DNA repair rates in animals. Stress handling and restraint. The
frequently successful route of the administration and subsequently affect the hormone regulation and immune status. సో హియర్ అంటే వీటికి సంబంధించిన యానిమల్స్కి ఉన్న ఇమ్యూనిటీ కానీ సో ఇవన్నీ డిఫరెంట్ కాబట్టి సో ఒక యానిమల్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ కెమికల్కి మనకి పర్టికులర్ ప్రాపర్టీ ఉందనేసి మనం కన్ఫామ్గా చేయలేం అన్లెస్ వీ డూ ఫర్ ది క్లినికల్ స్టడీస్. సో ఇంకా మనం ఒక రీసెర్చ్ చేసేటప్పుడు శాంపిల్ సైజ్ క్యాలిక్యులేషన్లో మనం డిఫరెన్స్ చేయొచ్చు. ద సఫిషియంట్ శాంపిల్ సైజ్ లేకుండా ఉండొచ్చు, లేకపోతే ర్యాండమైజ్డ్ ట్రీట్మెంట్ అలోకేషన్ కానీ, బ్లైండెడ్ అవుట్కమ్ అసెస్మెంట్ కానీ, దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ కానీ. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్కి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ చూద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ని మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉందా లేదా అని చూస్తూ ఉంటాం. సో మన యానిమల్కి ఒక పెయిన్ని క్రియేట్ చేసి దెన్ వీఆర్ గివింగ్ దిస్ అనాలిసిక్ యాక్టివిటీ. సో మన అప్రోచ్ వచ్చేసి పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్న దీంట్లోనే ఉంటాం. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ద రీసెర్చ్ ఫర్ ది పాజిటివ్, అంటే విల్ బీ ఇన్ పాజిటివ్ యాటిట్యూడ్. సమ్ టైమ్స్ అది నెగిటివ్గా ఉన్నా కానీ సో అంటే ఆ యానిమల్కి ఇన్బిల్ట్ ఎబిలిటీ టు క్యూర్ దట్ పర్టికులర్ డిసీజ్. సో దాన్ని మనం ఏం చేస్తాం, సో విల్ గివ్ ద క్రెడిట్ టు ది డ్రగ్. సో ఇన్ దట్ కేస్ సో ప్యూర్ మెథడాలజీ, పూర్ వ్యాలిడిటీ, ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా కానీ దాన్ని ఎంతవరకు వాల్యూ ఉందనేది కూడా అది కొంచెం డౌట్ఫుల్. ఎందుకంటే ద యానిమల్స్ నార్మల్గా మనం ఏం సెలెక్ట్ చేస్తాం, యంగ్గా హెల్తీగా ఉన్న యానిమల్స్ని సెలెక్ట్ చేసి దానికి డిసీజ్ ప్రొడ్యూస్ చేసి మనం ఇది ఇస్తాం. కానీ మన పేషెంట్స్ వచ్చేసరికి ఎల్డర్లీ పీపుల్, ఓకే. అట్లానే హోమోజీనియస్ గ్రూప్ యానిమల్స్ని తీసుకుంటాం, కానీ మనకి పాపులేషన్ వచ్చేసరికి హెట్రోజీనియస్ గ్రూప్ ఉంటుంది కాబట్టి సో సేమ్ వ్యాలిడిటీ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్. సో మనం ఇండ్యూస్ చేసే డిసీజ్లో చేంజెస్ లేకపోతే అవుట్కమ్ మెజర్మెంట్. సో ఇప్పుడు ఏదైనా పారామీటర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో అది డిసీజ్కి, దట్ మే నాట్ బి సఫిషియంట్ టు వాలిడేట్. సో హియర్ ద ఆల్టర్నేట్ అప్రోచెస్ టు ది యానిమల్ టెస్టింగ్. సో యానిమల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయకపోయినా కానీ సో ఈ యానిమల్ని మనం ఈ సఫరింగ్స్ తగ్గించాలంటే సో దేర్ ఆర్ బేసికలీ 3 R's ఆర్ యూస్డ్: రిడక్షన్, రిప్లేస్మెంట్, రిఫైన్మెంట్. సో రిడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మైస్ తీసుకొని మనం టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, టాక్సిటీ స్టడీస్. సో వీ నీడ్ నాట్ టు గో ఫర్ ది 100 టెస్ట్. సో వీ కెన్ కంపారిటివ్లీ రెడ్యూస్ ది నంబర్ ఆఫ్ ది యానిమల్స్. సే ఇఫ్ యూ టేక్ some 20 animals and go for this study. So reduction అంటే instead of taking 100 animals, go for a possible less quantity of the animals. రిప్లేస్మెంట్. సో ఎప్పుడైతే మనకి ఇన్విట్రో స్టడీస్ అవైలబుల్గా ఉన్నాయంటే సో అంటే యానిమల్ స్టడీస్ కన్నా ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ది ఇన్విట్రో స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూ కల్చర్ కానీ, సెల్ కల్చర్స్ కానీ, లేకపోతే ఎనీ బయోకెమికల్ మెథడ్స్, హెచ్పిఎల్సి మెథడ్స్ కానీ, ఇలాంటి ఏమన్నా నాన్ ఇన్వాజివ్ మెథడ్స్ ఉంటే దాంతో మనం రిప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే రిఫైన్మెంట్ మెథడ్. సో రిఫైన్మెంట్ మెథడ్ అంటే సో వీ హ్యావ్ టు ట్రీట్ ద యానిమల్ ఇన్ ఏ బెటర్ వే. సో మనకి ఇప్పుడు ఒక యానిమల్కి అనాలిసిక్ యాక్టివిటీ చూద్దామని పెయిన్ క్రియేట్ చేసాం అనుకోండి, సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ టు గివ్ అ ప్రాపర్ అనాల్జెసిక్స్, యాంటీబయాటిక్స్, సో దట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది యానిమల్ కెన్ బి మెయింటైన్డ్. సో దాన్ని మనం ఇప్పుడు ఈ స్కిన్ టెస్ట్ చేసినప్పుడు సో నార్మల్గా ఒక 4 యానిమల్స్ తీసుకొని ఆ 4 యానిమల్స్ని స్కిన్ హెయిర్ షేవ్ చేసేసి దానికి టెస్ట్ నెగిటివ్, పాజిటివ్, వెహికల్ కంట్రోల్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, 4 యానిమల్స్ని రిడ్యూస్ చేసి ఒకే యానిమల్ని తీసుకొని పర్టికులర్ ఏరియాలో షేవ్ చేసి ఆ ఏరియాని 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో టెస్ట్ సబ్స్టెన్స్ కానీ, నెగిటివ్ కానీ, పాజిటివ్ కానీ, వెహికల్ కంట్రోల్ కానీ యాడ్ చేస్తాం. సో ఇన్ దట్ కేస్ సో అంటే ఇక్కడ సఫరింగ్ ఆఫ్ ది యానిమల్ అనేది తగ్గింది. అంటే 4 యానిమల్స్ తీసుకునే దగ్గర మనం ఒకే యానిమల్ తీసుకొని మనం వీఆర్ ప్రొసీడింగ్ అవర్ టెస్ట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ రిప్లేస్మెంట్ మెథడ్, as we discussed it, so animal study is replaced with some in vitro method by using cell cultures. So refinement method, using pharmaceuticals, use of the anesthetics, analgesics and pain relievers can be helpful to reveal the pain or distress in the animal. Hope this video is useful. Thank you.